వాళ్ళందరూ ఆలోచించారు ఈ రోజునే ఆ యొక్క అభివృద్ధి చేసుకోవడానికి ఆలోచించారు మన యొక్క అందరూ వారికైనా మనకు ఈ గవర్నమెంట్ మరి ఇటువంటి మరినైనా మరి అనేకమైన జరుగుతుంది సేవలు ప్రయాణంలో అయినా మీకు అందుకైనా అనేకమైన మరి ఆత్మ రక్షించడానికి ఉపయోగపడి పడుతుంది టెక్నాలజీ పరంగా కార్యక్రమంలో మీరు తోడుకొని ప్రార్థన మహావీరుడు మామన్నతుడు పరమంలో ఆశీను మా పరమ తండ్రి ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మేమందరం ప్రార్థించడానికి ఇచ్చిన భక్తులను బట్టి ప్రభు అలాగే ప్రభు పాస్టర్ గారు పుట్టినరోజు ప్రభు యువత అంతా కూడా చక్కగా సంతోషంతో కేక్ తెచ్చి వారి చేత చేయించాలని నిర్ణయించుకున్నాం ప్రభు. అయితే పాస్టర్ గారిని ఆశీర్వదించండి. ఆయన అయితే అందరి కోసం ఆశీర్వాద ప్రార్థన చేస్తున్నారు. మేమైతే మేమందరము కూడా పాస్టర్ గారు ఆశీర్వదించబడి ఇంకా అనేక ఆత్మ రక్షించే బిడ్డగా ఆయత్తపరచండి ప్రభు. అలాగే ప్రభు వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఊరుపూడిలో ఉన్న అందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారికి కావాల్సిన ప్రతి అభ్యర్థన తీర్చండి ప్రభు. ఆర్థికంగాను ఆత్మీయంగాను అలాగే ఆరోగ్యపరంగాను కూడా వారి కుటుంబాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ప్రతి అభ్యర్థన తీరుస్తారని వేడుకున్నాం ప్రభు. అలాగే ప్రభు ఊరుపూడి సంఘం గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. అభివృద్ధి చేయండి ప్రభు. ఊరిపూడి సంఘము అలాగే ముప్పవరం సంఘం కూడా అభివృద్ధి చేసి అనేక మంది ఆత్మలను రక్షించి నీ సన్నిధిలోకి నేను ప్రకటించేదను. కృపామయుడ స్తోత్రం, దయమయుడ స్తోత్రం, ప్రేమామయుడ స్తోత్రం, జాలిమయుడ స్తోత్రం, కృపామయుడ స్తోత్రం, దయమయుడ స్తోత్రం, ప్రేమామయుడ స్తోత్రం, జాలిమయుడ స్తోత్రం. నా యేసు రాజా నీదు ప్రేమను నిత్యము నేను ప్రకటించేదను. దీన దశలో పడి నేనున్నప్పుడు దరికి చేసిన నా యేసయ్యా. దీన ధైర్యము చెప్పావు దయామయుడవు నా యేసయ్యా. స్తోత్రం, జాలిమయుడ స్తోత్రం, కృపామయుడ స్తోత్రం, దయామయుడ స్తోత్రం, ప్రేమామయుడ స్తోత్రం, జాలిమయుడ స్తోత్రం. నా యేసు రాజా నీదు ప్రేమను నిత్యము నేను ప్రకటించేదను. నా యేసు రాజా నీదు ప్రేమను నిత్యము నేను ప్రకటించేదను. ఒంటరి బ్రతుకులో పడి నేనున్నప్పుడు నాదరి చేరావు నా యేసయ్యా. ఒంటరి బ్రతుకులో పడి నేనున్నప్పుడు నాదరి చేరావు నా యేసయ్యా. నేనున్నానంటూ ధైర్యము చెప్పావు దయామయుడవు నా యేసయ్యా. నేనున్నానంటూ ధైర్యము చెప్పావు దయామయుడవు నా యేసయ్యా. నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు.
అడుగులు తడబడిన అలసటపై పడిన అడుగులు తడబడిన అలసటపై పడిన చేలు పట్టి వెళ్ళు కట్టి చక్కని ఆలోచన చెప్పి చేలు పట్టి వెళ్ళు కట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు అంధకారమే దారి మూసిన నిందలే నన్ను శోకాలు గుండెను చీల్చివేసిన తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నన్ను చేర్చుతాడు తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నన్ను చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నాకున్న కలిమి కరిగిపోయిన నా యొక్క బలిమి కరిగిపోయిన నాకున్న కలిమి కరిగిపోయిన నా యొక్క బలిమి కరిగిపోయిన తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నన్ను చేర్చుతాడు తన చిత్తం నెరవేర్చు సన్నిధిలో దూతల సూత్రాలతో వల్లల నాట్యాలతో ఉడని పులకించెను రక్షకుడై జన్మించెను దూతల సూత్రాలతో వల్లల నాట్యాలతో ఉడని పులకించెను రక్షకుడై జన్మించెను ఆనంద గీతముని పాడెదా క్రిస్మస్ శుభవేళలో సంతోషముగని కీర్తించెదా యేసుని సన్నిధిలో ఆనంద గీతముని పాడెదా ప్రభు వచ్చెను నరుడై పుట్టెను రక్షకుడు జన్మించెను మన పాప భారము తొలగించెను ఈ భూమికి మరుదించెను ప్రభు వచ్చెను నరుడై పుట్టెను రక్షకుడు జన్మించెను మన పాప భారము తొలగించెను ఈ భూమికి దిగి వచ్చెను భూతల శుభ్రాలతో కొల్లల నాట్యాలతో కులని పులకించెను రక్షకుడై జన్మించెను భూతల శుభ్రాలతో కొల్లల నాట్యాలతో కులని పుల అసాధ్యమైనది లేదు ఆశ్చర్యకరుడు యేసు ఆలోచన కర్త యేసు విశ్వాసం నుంచి సాధించిన అసాధ్యమైనది లేదు ఆత్మలో ఆనందం అందుగా గల విజయం శ్రేష్టమైన ప్రతిదీ అనుభవించును మన యేసు ఆత్మలో ఆనందం అందుగా గల విజయం శ్రేష్టమైన ప్రతిదీ అనుభవించును మన యేసు నేను ఎండ వందనాలండి. మరి దేవుడు ఎంతగానో ఈ కూడికని ఏర్పాటు చేసుకోవటానికి ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు ఆయనకి ఎన్నో వందనాలండి. మరి మా బాబు అయితే మీ అందరికీ తెలుసు, తను బీడిఎస్ చదివాడండి. చదివిన తర్వాత మన జూలై నెలాఖరుకు అయిపోయిందండి అబ్బాయికి.
అయిన తర్వాత ఇంటికి వచ్చాడండి. నాకు అయిపోయిందమ్మా అన్నప్పుడు నా ఆలోచన ఏంటంటే బిడ్డని ఏదో ఒక విధంగా ఇక్కడే ఏదో ఒక జాబ్ చూసుకునేలాగా బిడ్డను ప్రోత్సహించాలని నేను మనసులో అనుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వస్తున్నానండి నేను. అయితే మరి బిడ్డ విషయంలో ఆయన చిత్తం ఏమై ఉన్నదో నాకైతే తెలియదు. ఆ బిడ్డ అయితే మరి వాళ్ళ డాడీ తోటి చెప్పాడంటండి, ఇలాగ నేను వెళ్దాం అనుకుంటున్నాను డాడీ అంటే. నాతో అయితే ఏం చెప్పలేదండి. చెప్పకపోతే ఎందుకంటే చెప్తే మా అమ్మ ఇష్టపడదో మా అమ్మకి ఇష్టపడదో దూరంగా వెళ్తాం, మా అమ్మ అయితే అంగీకరించదు అనేసి మనసులో అనుకుని వీళ్ళిద్దరూ కూడా మరి ఆలోచించుకుని వాళ్ళే నిర్ణయించుకుని ఎగ్జామ్ రాయటానికి అన్నిటికీ కూడా మరి ఆయనే. నాకైతే నిజంగా సత్యాలేనండి ఇవి, నిజంగా నాకైతే తెలియదు. ఎందుకంటే నాకు తెలిస్తే నేను ఒప్పుకోలేను, వాళ్ళిద్దరు కూడా ఆలోచన. మరి ఈయనైతే ఏంటంటే ఆ బిడ్డ అయితే మరి నేను ఒకటే కదా మిమ్మల్ని అడిగాను, ఇప్పటి వరకు మీరు చిన్నప్పుడే హాస్టల్లో చేశారు, నేను వెళ్ళాను, మీరు ఏదంటే అదే చేశాను, కానీ ఒక్కటే నేను అడుగుతున్నాను అనేసి అన్నాడంటండి మా అబ్బాయి. అంటే ఇంక ఈయన కూడా ఒప్పుకొని అన్ని విధాలుగా కూడా మరి ఫీజు కడితే ఆ ఎగ్జామ్ పాస్ అవడానికి మరి దేవుడు ఎంతగానో సహాయం చేశాడండి. మీకు అప్పటి నుంచి నేను మొదలు పెట్టానండి ఏమని ప్రార్థన, ప్రభువా మీకు ఇష్టమైతే మీ చిత్తమైతే మరి బిడ్డ పట్ల బిడ్డ ఉన్నటువంటి కోరికను నెరవేర్చండి ప్రభువా అని నేను ఆయన్ని ఇంకా ఎక్కువగా బ్రతులాడుకుంటూ ప్రార్థించుకుంటూ వచ్చానండి. జరిగించు ప్రభువా అని నేను చేయలేదండి. అది అర్థం ఏంటంటే మరి నిజంగా ఇప్పటికి మొన్న కూడా అంటున్నాడండి, నీకు ఇప్పుడు కూడా ఇష్టం లేదు. నేను అన్నానండి ప్రతిదీ కూడా మీరిద్దరే మాట్లాడుకుంటారు, నేను అలా ఉంటాను తప్ప నాకు ఏం చెప్పరంటే, ఎందుకమ్మా నీకు ఇష్టం ఉండదు కదా, అందుకని నేను నీకు చెప్పట్లేదు మేము అనేసి ఇద్దరు అన్నారండి. మరి బాబు ఎగ్జామ్ ఫీజు కట్టినప్పుడు ఎగ్జామ్ కూడా మంచిగా పాస్ అయిన తర్వాత వచ్చాక మరలా మరి ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే అప్పుడు చెప్పారండి నాకు ఏమనంటే ఇలాగ 60 లక్షలు మరి అక్కడ ఎడ్యుకేషన్ లోన్ గురించి మనం వెళ్ళాలి అడగాలి మరి బిడ్డ గురించి అన్నప్పుడు ఆ ఎగ్జామ్ పాస్ అయినటువంటి ఆ రిజల్ట్ పట్టుకొని రమ్మన్నారండి. స్టేట్ బ్యాంక్లో నాకు తెలిసిన ఆయన ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళామండి ఇద్దరము. ఆ రోజు వెళ్ళిన తర్వాత ఆయనతో నేను మాట్లాడితే ఆయన అన్నారండి, ఆంటీ ఇది స్టేట్ బ్యాంక్లో మీకు చాలా కష్టంగానే ఉంటుంది, అయినా ఏమో చెప్పలేమో అన్నట్టుగా మాట్లాడాడండి ఆయన. అప్పుడు ఈ మేనేజర్ గారి దగ్గరికి పంపిస్తే ఆయన అన్నాడండి, మీకు ఇల్లు ఎక్కడ ఉంది ఏంటి, మరి అది పంచాయతీలో అప్రూవల్ అయ్యిందా, ఇంటి మీద ఇస్తాం కానీ పొలాల మీద అది ఏమి ఇవ్వం మీకు లోన్ అని చెప్పి అన్నారండి ఆయన. అన్నప్పుడు సరే ఏది ఏమైనా ఆయన ఇష్టం ఆయన చిత్తం అనుకుని మేమిద్దరు అలా మాట్లాడుకుని వచ్చేసామండి. వచ్చిన తర్వాత మళ్ళీ బాబు నాకు 2 రోజుల తర్వాత ఫోన్ చేసి ఆయన అన్నారండి, మా స్టాఫ్ వాళ్ళ అబ్బాయినండి ఆయన, ఆంటీ ఇక్కడ మీకు అవదో వేరే విధంగా ట్రై చేయండి, ఎందుకంటే బాబు మంచిగా పాస్ అయ్యాడు, తనకి వెళ్ళాలనే ఆలోచన ఉంది కాబట్టి మీరు వేరే విధంగా ట్రై చేయండి అని ఆయన చెప్పారండి నాకు. చెప్పినప్పుడు నేను ఈయనతోటి ఆ మాట చెప్పానండి. చెప్తే తర్వాత ఐసిఐసి బ్యాంక్లో తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్లో 2 బ్యాంకుల్లో కూడా ట్రై చేసామండి. ఒక బ్యాంక్ వాళ్ళు అయితే వచ్చి నేను ఎక్కడ పని చేస్తున్నాను ఏంటని అక్కడికి వచ్చి మరి వీడియో తీసి మాట్లాడి ఫోటోలు తీసుకుని అన్నీ వెళ్ళారండి వాళ్ళు. వెళ్ళిన తర్వాత నాకైతే ఏమవుతుందో ఏంటో దేవుని చిత్తం ఎలా ఉంటే అలాగని చెప్పి నేను ఆ విధంగానే నేను ప్రార్థన చేసుకుంటూ వచ్చానండి. వచ్చిన తర్వాత మరి బ్యాంక్ వాళ్ళు ఒకటి చెప్పారండి. వాళ్ళు ఏంటంటే ఆడియో వీడియో చేయాలి, మీ డాడీ ఒకసారి మీ మమ్మీ ఒకసారి మీరు ఒకసారి అని చెప్పినప్పుడు నేను ఒకటే చెప్పానండి, నాకైతే ఇంగ్లీషు రాస్తాను చదువుతాను అర్థం చేసుకుంటాను కానీ నేను మాట్లాడలేనండి, నాకు ఆ జ్ఞానం లేదు. నేను నా బిడ్డతో చెప్పాను, బాబు నేను నేను మాట్లాడలేను ఇంగ్లీష్ అయితే అంటే వాళ్ళు తెలుగులో మాట్లాడరంటండి. తెలుగులో అంటే మళ్ళీ బొంబాయి నుంచి రావటం అక్కడ ఎవరినన్నా అరేంజ్ చేసుకోవటం చాలా కష్టమమ్మా, సరే ఏదేమైనా నువ్వు చెప్పు తర్వాత చూద్దామని అన్నాడండి. ఫస్ట్ ఆయన పెట్టారు, ఆయన కరెక్ట్గా అన్నీ చెప్పేశారు. తర్వాత నాకు పెట్టారని పెట్టినప్పుడు మరి ఆడియో వీడియో చేసినప్పుడు నాకు కొంచెం కన్ఫ్యూజ్ అయినా సరిగ్గా చెప్పలేకపోయానండి. నేను అప్పుడు కూడా చెప్పాను, మరి నేను చెప్పలేనని చెప్పాను, అయినా మీరు వెళ్ళలేదు అనేసి అన్నానండి. నేను ఆ రోజైతే నా కుమారుడు ముఖం పక్కకు పెట్టేసుకున్నాడండి. మా అమ్మకి ఇష్టం లేదేమో అందుకే నా గురించి ఇలాగ చెప్పలేకపోయిందేమో అన్నాడండి. అప్పుడు నాకు చాలా పశ్చాత్తాపం వేసి 3 దినాలు నాకు నిద్ర పట్టలేదండి. బాబు నీ గురించి కాదు నాయన, నువ్వేం బెంగ పెట్టుకోవద్దు, ఆలోచించుకోవద్దు, నీకు మరి నువ్వు వెళ్ళటం ఆయన చిత్తమైతే జరుగుతుంది. మరి నేను ముందుగానే చెప్పాను నాకు ఇంగ్లీష్ మాట్లాడడం రాదని అని అంటే అప్పుడు వాళ్ళు మరలా సరే అని చెప్పి మళ్ళీ బాబు చేసుకున్నాడండి. మరి 3వ వాళ్ళు అయితేనే కానీ లోన్ శాంక్షనింగ్ కుదరదన్నారండి. తర్వాత మళ్ళీ వాళ్ళతో మాట్లాడి మరి మా మమ్మీకి ఇంగ్లీష్ మాట్లాడుతూ రాదండి, తెలుగులో ఎవరైనా ఉంటే అరేంజ్ చేయండి, వాళ్ళతో మీరు మాట్లాడదురు కానీ అంటే లేదులే ఇంక ఇద్దరు కరెక్ట్గా మాట్లాడారు కాబట్టి మమ్మీది ఏమంత ప్రాబ్లం లేదని చెప్పి వాళ్ళు కూడా ఎంతగానో మరి బ్యాంక్ వాళ్ళు కూడా
వాళ్ళు కూడా మంచి సహాయం చేశారండి. సరే అది బ్యాంకులోనూ శాంక్షన్ అయింది అని అంటే మరలా మాకు అకౌంట్లో 20 లక్షలు చూపించాలని అడిగారండి. మా దగ్గర అయితే ఏమీ లేవు, నిజంగానే మేము ఎలా ఉంటున్నాము అని అంటే మరి మాకు రాజానగరంలో ఇల్లు కట్టడం మీ అందరికీ తెలుసు. ఆ లోన్ కట్టింగ్ అన్ని కట్టింగ్లేనండి, ఎందుకంటే ఇతరు ఉద్యోగాలు అని అనుకుంటాం కానీ మాకు వచ్చేదంతా వాళ్ళు కట్ చేసుకుని ఇస్తారు కాబట్టి మన దాంట్లోనే మేము తృప్తిగా బ్రతుకుతున్నామండి మేము. అయితే మరి 20 లక్షలు అంటే మనకి ఎక్కడి నుంచి వస్తాయి ఎలాగని చెప్పి ఇద్దరము ఆలోచించుకున్నామండి. ఆలోచించినప్పుడు ఈయన స్కూల్లో ఉండి ఆలోచించుకున్నారంటండి. ఏమనంటే అక్కడ కొవ్వూరులో దీప్తి స్కూల్ దగ్గర స్థలం ఉందండి మాకు. ఆ స్థలము చాలా కాలం అయింది కొని ఆ స్థలాన్ని అమ్మేద్దామని చెప్పి అనుకున్నారంటండి ఆయన. అనుకున్నప్పుడు మరి మా చెల్లిగారి పాప డాక్టర్ అమ్మ గారు ఆవిడ అందండి ఎప్పుడు, అమ్మ మీరు అమ్మేస్తే కనుక ఆ స్థలం నేను కొనుక్కుంటాను, నాకు దగ్గరగా ఉంటుందని చెప్పి ఆ అమ్మాయి అన్నదండి. ఆ మాట గుర్తొచ్చి ఈయన మరి ఇలాగా కృష్ణబాబు గారు మేము ఆ స్థలం అమ్మేద్దాం అనుకుంటున్నాము అని అప్పుడు చెప్పారండి. ఏంటంటే ఇది పరిస్థితి అండి, 20 లక్షల అకౌంట్లో చూపించాలంటండి. మరి మా దగ్గర అయితే ఏమీ లేవని అంటే కనుక అబ్బాయి బాధపడతాడేమోనని మేము ఇన్ని విధాలుగా ఆలోచించుకుంటున్నాం అన్నప్పుడు మరి వాళ్ళు కూడా మరి ఏదైనా స్థలం కొనాలి అని అంటే అగ్రిమెంట్ రాసి 4 రోజులు తర్వాత 2 నెలలకి టైం ఇచ్చి అలా చేస్తారని. కానీ ఆ బిడ్డ అయితే మరి భార్యాభర్తలు ఇద్దరు మరి మా పట్ల ఏమనుకున్నారో తెలియదు కానీ అది దేవుని చిత్తము బట్టి మా మీద ప్రేమ వాళ్ళకి చూపించారని నేను అనుకుంటున్నానండి. మరి ఆ బిడ్డలు అయితే 1 వీక్లో అంటే ఒక వారం తిరగకుండానే వాళ్ళు డబ్బులు అరేంజ్ చేసుకుని అమ్మ రండి మీరు ఎందుకు మరి రిజిస్ట్రేషన్ ఉంటే తర్వాత చూద్దాం, ముందు అమౌంట్ ఇందులో వేస్తున్నాం మేము అది చూసుకుందరు కానీ అని చెప్పి ఆ బిడ్డలు అన్నారండి. అన్నప్పుడు మరి ఆ 20,000 కూడా మేము అకౌంట్లో చూపించడం జరిగింది. ఆ బిడ్డలు కూడా మాకు ఎంతగానో మరి ఈ విషయంలో సహాయం చేశారు. సరే అయితే మరి బ్యాంకు లోన్ వాళ్ళు ఏం చేశారంటే నన్ను బాబు బొంబాయి వెళ్ళాడండి ఇంటర్వ్యూకి. వెళ్ళినప్పుడు ఆ వెళ్ళేసరికి లోన్ శాంక్షన్ అయినట్టుగా సర్టిఫికేట్లు ఉండాలంటండి, అకౌంట్లో అమౌంట్ కూడా చూపించాలంట. ఆ రోజు ఎంత 9 అయిందని టైము. అప్పటికి బాబు ఫోన్ చేసి డాడీ నేను వెనక్కి వచ్చేస్తాను, నాకు డబ్బులు వేయలేదు అకౌంట్లోను, మళ్ళీ 30,000 మీరు కట్టవలసిందే, నేను ఇంటర్వ్యూకి వెళ్తాను అని అన్నాడండి. అన్నప్పుడు ఈయన కొంచెం బాధ కలిగి ఏంట్రా నువ్వు అన్నీ ఇలాగే మాట్లాడుతున్నావు నన్ను అనేసి అన్నారండి. నేను అన్నప్పుడు ఏం కాదు, దేవుడు ఉన్నాడు, దేవుడు సహాయం చేస్తాడు, నువ్వేం కంగారు పడకని చెప్పి ఆ బ్యాంక్ మేనేజర్ గారికి ఫోన్ చేసిన వెంటనే ఆయన 10 గంటలకల్లా ఈ అకౌంట్లో అమౌంట్ వేసి ఆయన ఈ అబ్బాయికి మెసేజ్ పెట్టారంటండి. అబ్బాయి నాకు వెంటనే మా ఇద్దరికి మెసేజ్ పెట్టి డాడీ మీరు ఏం కంగారు పడకండి, నాకు మరి అమౌంట్ వేశారు, నాకు ఇంటర్వ్యూ జరుగుతుంది, మీరు కంగారు పడకండి అన్నాడండి. మరి ఆ బిడ్డ అయితే ఉదయాన్నే తెల్లవారుజామున లేచి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకున్నాడు అంటండి. ఆ బిడ్డకి మరి మరి వెళ్ళటం అంత ఆశగా ఉందేమోనండి నేను అనుకున్నానండి. ప్రార్థన చేసుకున్నప్పుడు మరి ఉదయం 10:30కి వెళ్ళిన బిడ్డ 2 అయినా 3 అయినా బిడ్డ బయటకు రాలేదండి. ఫోన్ కూడా పట్టుకెళ్ళేవారంటాడు లోపలికి. మరి ఆ బిడ్డ శ్యాంబాబుని కూడా తీసుకెళ్తే శ్యాంబాబుకి నేను ఫోన్ చేసి శ్యాంబాబు మీరు ప్రార్థనలో ఉండండి, ప్రార్థన చేయండి, మీరు కంగారు పడకండి, ఎవరిని లోపలికి రానివ్వరు, ఎవరిని కనపడనివ్వరు అని ఆ బిడ్డ కూడా నాకు ఎంతగానో ధైర్యం చెప్పాడండి. చిన్న బిడ్డ అయినా కానీ మరి ఆ బిడ్డ ఎంట్రీ సెలెక్ట్ అయిన వచ్చిన వెంటనే డాడీకి ఫోన్ చేసి నేను ఇలా సెలెక్ట్ అయ్యాను డాడీ అన్నప్పుడు మరి మేము ఎంతగానో సంతోషించామండి. ఎందుకంటే సంతోషించవలసిన సమయమేమో సమస్య ఇది అనేసి మేము అలాగని మేము ఎంతగానో మరి తృప్తి పడ్డామండి. ఆ బిడ్డ మరి ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా అయితే మరి ముఖ్యంగా ముందుగా ఏంటంటే ప్రతి విషయంలో కూడా పాస్టర్ గారు మా చెల్లి నేను అంటానండి, ముందు పాస్టర్ గారు అమ్మ వీళ్ళిద్దరితో ప్రార్థన చేయించుకొని చెప్తానండి. నేను మరి నాకు చేయటానికి ఖాళీ ఉండదు, అంత టైం కూడా ఉండదు. నేను ఈ డ్యూటీలో ఉండగానమ్మ నేను పలానా చోటకి వెళ్తాను, పలానా ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను అన్నప్పుడు వెంటనే అంటానండి పాస్టర్ గారికి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకో, అమ్మకు ప్రార్థన చేసి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటానండి. వాళ్ళిద్దరు కూడా మరి అలాగే అమ్మగారు గురుపుడు అమ్మగారు కూడా నేను ప్రతి విషయంలో కూడా వారికి నేను చెప్పుకుంటానే వస్తానండి. పాస్టర్ అమ్మగారు ఇదండి అదండి అంటే మీరేం కంగారు పడకండి, మీరేమో ఆలోచించకండి, పిల్లల విషయంలో దేవుడు మంచి సహాయం చేస్తాడు, మీరు ఎందుకంటే ఆవిడ కూడా నాకు ఫోన్లో చాలా ధైర్యపరుస్తారండి ఆవిడ నన్ను. మరి అలాగే మీరు అందరూ కూడా మరి నా బిడ్డ కొరకు ప్రార్థించమని మీ అందరినీ అడిగినప్పుడు మీరు ఎంతగానో ప్రార్థించారు. దేవుడు ఎంతగానో మరి ఆ బిడ్డ వెళ్ళటానికి సహాయం చేశాడు. అలాగే మరి ప్రయాణ విషయంలో కూడా కొంచెం నాకు టెన్షన్ వచ్చిందండి. ఎందుకంటే ఢిల్లీ నుంచి వెళ్ళాలంటే 3 రోజులు ప్రయాణం అండి. మేము వెళ్ళాలి కదండి, వెళ్ళి బిడ్డనెక్కించి వస్తేనే మాకు తృప్తిగా ఉంటుంది. అయ్యో ప్రభువా ఏంటని అనుకున్నప్పుడు దేవుడు ఎంతగానో మరి వైజాగ్ నుంచే టికెట్ బుక్ అయ్యి వైజాగ్ నుంచి వెళ్ళేలాగా సహాయం చేశాడండి దేవుడు. ఊరుపుడైతే ఇంకా బాగుంటుందని చాలా సంతోషపడ్డాము, కానీ అక్కడి నుంచి దొరకలేదండి బిడ్డకి. మరి అక్కడి నుంచి వైజాగ్ వెళ్ళటానికి అంటే 3 రోజులు ప్రయాణం అంటే ఈయన కూడా ప్రయాణం చేయలేరు అంత దూరం అనేసి నేను
అనుకున్నప్పుడు దేవుడు కూడా ఎంతగానో ఆ సహాయం కూడా చేశాడండి. అలాగే మరి దేవుడు చేసిన కార్యాన్ని బట్టి మీ అందరినీ పిలుచుకుని ఆయన మహింపరిచి మరి మేము సంతోషించి మీ అందరూ కూడా మా బిడ్డ పట్ల మరి మంచి ప్రార్థన చేస్తారని మీ అందరినీ కోరుకుంటున్నానండి. అలాగే మరి ఆ బిడ్డ వెళ్ళటం కూడా నాకైతే మరి చాలా టెన్షన్గానే ఉంటుందండి. ఎందుకంటే పక్క వాళ్ళు కూడా అదేంటి ఇదేంటి అని అడిగి తొందరగా కలుపుకోడండి. మా పాప కలుపుకున్నంత ఇదిగా అంత తొందరగా కలుపుకోడు ఈ అబ్బాయి. ఏమైనా కానీ దేవుడు ఉన్నాడో దేవుడు సహాయం చేస్తాడని నేను ఎంతగానో మరి ఆలోచన కలిగి ఉన్నానండి. ఆ బిడ్డ గురించి, ఆ బిడ్డ ప్రయాణం గురించి. వచ్చే శనివారం అండి మరి బిడ్డ ప్రయాణం. ఆ ప్రయాణం అంతట్లో కూడా దేవుడు క్షేమకరంగా నడిపించి క్షేమంగా చేరాడని మరి ఆదివారం మరలా మేము మీ అందు మరి ఆయన్ని స్తుతించుకుని సాక్ష్యం చెప్పుకునే సహాయము చేయమని మీ అందరిని కూడా నేను ప్రార్థన చేయమని మా బిడ్డ గురించి, మా కుటుంబం గురించి, అలాగే మా పాప వివాహం గురించి కూడా మీరు అందరూ మర్చిపోకుండా ప్రార్థన చేయండి. ఆ కోరిక కూడా ఉంది. కానీ మరి దేవుని కార్యంలో ఆలస్యం అవుతాయి కానీ అలక్ష్యం కాదని వాగ్దానం మాత్రం నేను మర్చిపోనండి. అది నాకు గుర్తుంటుంది. ఏమో ప్రతిదీ కూడా ప్రసంగి గ్రంథంలో ఉంది కదండి, సూర్యుని క్రింద జరుగు ప్రతి పనికి కూడా సమయం కలదని. మరి ఎందుకు ఆలస్యం అవుతుందని చెప్పి మేము అది కూడా అనుకుంటా ఉన్నామండి. మరి బిడ్డ విషయంలో కూడా దేవుడు సహాయం చేసినారా మరి ఆయన ఆరోగ్యం గురించి, మరి అలాగే మా కుటుంబం అంతటి గురించి మీ అందరూ కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని నేను ఎంతగానో కోరుకుంటున్నానండి. దేవుడి సాక్షులను దీవించి ఆశీర్వదించినారు. ఇద్దరు ఉద్యోగాలు కదా అనుకుంటారు కదా. మా ఇద్దరికి 2 కోట్లు ఉన్నాయి అప్పు. 2 కోట్లు, ఆ 2 కోట్ల 20 లక్షలు ఉందండి. మా ఇద్దరికి కూడా ఎంత ఉంది? 2 కోట్ల 20 లక్షలు పే చేయాలి. అయితే దేవుడు మాకు ఇస్తాడు, పూర్తిగా క్లియర్ చేయగలం అన్న ధైర్యంతో ముందుకు వచ్చాం. ఇది మొదటి విషయం. అయితే రెండో విషయం, ఇంటర్వ్యూకి వెళ్ళాడు కదండి బాబు, వెళ్ళాడని చెప్పారు కదా నర్సు గారు. ఆ ఇంటర్వ్యూ 3 సార్లు ఉంటుందండి. ఆ 3 సార్లు కూడా ఫెయిల్ అయిపోయారు అనుకోండి, ఇంకా జీవితంలో విదేశాలు వెళ్ళటానికి కూడా అవకాశం ఉండదు. బ్యాన్ చేసేస్తారు పాస్పోర్ట్ని. ఆ విషయం ఆవిడకి తెలియచ్చు కాదు. నేను చెప్పలేదు, వాడు చెప్పలేదు. ఓకేనా? అందుకని మన పాస్టర్ గారు అందరూ మీ అందరి ప్రార్థన వల్ల ఆయన మొదటిసారి ఇంటర్వ్యూలో పాస్ అయ్యాడు. తనతో కూడా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే తనతో కూడా వెళ్ళారు చాలా మంది. పాపం వాళ్ళు 2వ సారి అటెంప్ట్ చేశారు. 2వ సారి అటెంప్ట్ చేయడం వల్ల 30,000 అవుతుంది. వాళ్ళు ఖచ్చితంగా 30 కంటే ఎక్కువ అవుతాయి. డబ్బులు పే చేయాలి, మళ్ళీ ట్రావెలింగ్ ఛార్జ్ ఇవన్నీ కలిపి. 2వ సారి కొంతమందికి సక్సెస్ అయింది. ఇంకా 3వ సారి కూడా అటెంప్ట్ చేసిన తర్వాత అప్పుడు కూడా ఫెయిల్ అయిపోతే విదేశాలకు వెళ్ళడానికి అవకాశం. దేవుడు మంచి కృపను అనుగ్రహించినందుకు దేవునికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అలాగే మా కుటుంబంలో ఉన్న అప్పులన్నీ తొందరగా తీరిపోయేలాగా మీరందరూ ప్రార్థన చేయాలని కోరుతున్నాను. అలాగే ప్రార్థన చేసిన పాస్టర్ గారికి, సంఘానికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. వచ్చిన వెంటనే నవీన్ మీ పాస్టర్ గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, క్రిస్మస్ లో మరి బాగా జరగాలంటే పండు, బాబి, మరి సన్ని ఈ 3 ఉండలేదు ఇంకెలాగా అనేసి బాధపడుతుంటే మరి వెళ్ళాలి కదా చదువుకోవడానికి. మరి సర్లే దేవుడు ఇంకొకరిని ఏర్పాటు చేసుకుంటాడని నేను అనడం జరిగింది. దేని బిడ్డలారా, మొన్న కూడా అమ్మ స్టార్ ఎవరో ఒకరిని తీసుకొచ్చి నేను అది తయారు చేయించాను, చాలా కష్టమైంది అని చెప్పడం కూడా జరిగింది. అయ్యో అలా జరిగింది అయితేని మరి అనేసి నేను అనుకున్నాను. ఏదేమైనప్పుడు కూడా మరి అవనస్తులు వాళ్ళు చదువుకుంటానికి వెళ్ళాలి కదా అనేసి ఈరోజు నర్సు గారు మరి సన్ని మరి విదేశ ప్రయాణం చక్కగా దేవుని తోడా బిడ్డకు ఉండాలని ముందుగానే ఈ కుడికని ఏర్పాటు చేసుకున్నారు. మాకు కూడా తెలియజేశారు. చాలా సంతోషించాం దేవుని బిడ్డలారా. మన పిల్లలు మరి చక్కగా ఆశీర్వదించబడాలి, పైకి రావాలంటే మనం వాళ్ళని కొంచెం ముందుకు నడిపించాలి. దేవుని బిడ్డలారా, దేవుని చిత్తం వారు చెప్పినటువంటి సాక్ష్యంలో దేవుని చిత్తం గురించి చెప్పారు. ఏం జరగాలన్నా దేవుని చిత్తం, దేవుని చిత్తాన్ని బట్టే మరి ఆ ప్రయాణము ఏర్పాటు చేయబడిందని చెప్పారు. చాలా సంతోషం దేవుని బిడ్డలారా. దేవుని యొక్క తోడు మరి ఆ బిడ్డకు ఉంటుంది. నీ మార్గం అంతటిలో కీర్తనలు 121వ అధ్యాయంలో నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును అని వ్రాయబడి ఉంది. యెహోషువ
మరి దేవుడు మాట్లాడాడు ఏమనంటే, నీ వెళ్ళే ప్రతి మార్గంలోనూ కూడా నేను తోడుగా ఉంటాను. మొదటి అధ్యాయంలో నిబ్బరముగా ఉండు, ధైర్యముగా ఉండు, నీ వెళ్ళే మార్గం అంతటిలోనూ కూడా నేను నీకు తోడుగా ఉంటానని దేవుడు ఎంతగానో మోషేకి తోడైండినట్లుగా నేను నీకు కూడా తోడుగా ఉంటాను. నువ్వు చేస్తున్నటువంటి ప్రతి పనిలో నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కుటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు, పిండి పిసుకు నీ తొట్టెయు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడుదువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్తే హల్లెలూయా. ఈ దీవెనల్ని మీ కుటుంబంలో కూడా దేవుడు కలుగజేయును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే మనం పరిపూర్ణంగా దేవుని మీద ఆనుకుంటామో, దేవుని మీద ఆధారపడతామో, దేవుని మాటకు లోబడుతూ ఉంటామో, దేవునితో సహవాసము చేస్తామో, ఆయన మీద ఆధారపడిన వారిని దేవుడు ఏమాత్రము కూడా విడిచిపెట్టే దేవుడు కాదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మనము కూడా ఎవరి దీవెనలు కావాలి? మన కుటుంబాలకి దేవుని దీవెన కావాలి. మనకి ఎన్నున్నా కానీ ఈ లోకములో జ్ఞానం ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా, సంపదలు ఉన్నా, బంధువులు అధికముగా ఉన్నా, లోకములో ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళినా, వీటన్నిటికంటే మొదట మనకి దేవుని యొక్క ఆశీర్వాదము చాలా మనకి ప్రాముఖ్యమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదాన్ని ఒక్కసారి త్రోసిపుచ్చామా, దాన్ని తిరిగి సంపాదించుకోవడం అనేది చాలా కష్టం. ఆయన దీవించినప్పుడే ఆ దీవెని మనం స్వీకరించాలి. ఆయన ఆశీర్వదించినప్పుడే ఆశీర్వాదాన్ని మనము స్వీకరించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు పొలములో దీవింపబడతావు, నీ పట్టణములో కూడా నువ్వేమవుతావు? దీవింపబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు దీవెనకరముగా ఉండాలి. క్రైస్తవ కుటుంబాలంటేనే అనేకులకి ఎలా ఉండాలి చెప్పండి? దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలి. అంతేగాని లోకస్తుల దృష్టికి వెర్రితనంగా ఉండకూడదు. బ్లెస్డ్ ఫ్యామిలీ, ఒక కుటుంబము దేవుని చేత ఆశీర్వదింపబడిన కుటుంబముగా ఉండాలి. సంఘంలో యవన బిడ్డలు ఎదిగి ఫలిస్తున్నారంటే, వారు ఉన్నతమైన స్థితిలో ఉంటున్నారంటే కుటుంబానికే కాదు మంచి పేరు, సంఘానికి కూడా మంచి పేరే, గ్రామానికి కూడా మంచి పేరే. మీ పిల్లల్లో అందుకే ఇందాక చదివారు కదా 128 కీర్తన గ్రంథంలో, నీ భోజనపు బల్ల చుట్టూ చెప్పడం నీ పిల్లలు ఎలా ఉండాలి? ఒలీవ మొక్కల వల్లే ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆడుతూ ఉండాలి, పాడుతూ ఉండాలి, అలాగే ఆత్మీయంగా కూడా ఎదుగుతూ ఉండాలి. తల్లిదండ్రుల దీవెనలు ఉండాలి. అన్నిటికంటే దైవ దీవెన కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదాలు కావాలి మీ బిడ్డలు. అందుకే తల్లిదండ్రుల ప్రార్థన దేవుడు ఆలకించాడు, సంఘ ప్రార్థన దేవుడు ఆలకించాడు, వారి బంధువులు చేసిన ప్రార్థన ఆలకించాడు. దేవుడు నిజంగా ఈ రీతిగా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, నిజంగా మరి ఘనత దేవుడు ప్రతి కుటుంబానికి దేవుడు ఇస్తాడు. అబ్రహాము కుమారుడు అనగానే మనకి ఎవరు గుర్తొస్తారో చెప్పండి? ఎవరు గుర్తొస్తారో? మరి ఇస్మాయిల్ ఎందుకు గుర్తురారు? అబ్రహాం గారికి ఎంతమంది కుమారులు? 2 మనకి ఎవరు గుర్తొస్తారో? ఇస్సాకు గారికి గుర్తొస్తారు. ఎందుకంటే అబ్రహాము తర్వాత అధికముగా ఆశ్రయించబడిన వారు ఎవరు? ఇస్సాకే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే అబ్రహామును బట్టి ఇస్సాకేమయ్యాడు, ఇస్సాకును బట్టి యాకోబు, యాకోబును బట్టి తన కుమారులు ఆశించబడ్డారు. మనల్ని బట్టి మన కుటుంబాలు కూడా లోకానికి ఎలా ఉండాలి? మనకే ప్రార్థన అవసరం లేదు, మనకే సహవాసం అక్కర్లేదు, మనకే దేవుని దీవెనలు అక్కర్లేదు అనుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ఆనే సినిమాలు చూస్తున్నాడండి, నేను చూస్తే తప్పేంటి అంటారు లేదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దీవెన, తండ్రి దీవించబడితే కుమారులు కూడా ఏం కలుగుతుంది? దీవెన కలుగుతుంది. తల్లిదండ్రులు ఆశీర్వాదకరంగా ఉంటే పిల్లలు కూడా ఎలా ఉంటారు? ఆశీర్వాదకరంగా ఉంటారు. అందుకే అబ్రహాంకు దేవుడిచ్చిన వాగ్దానము, నిన్ను బట్టి నీ సంతానం నేను ఏం చేస్తాను? ఆశీర్వదిస్తాను, విస్తరింపజేస్తానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న వారిలో దేవుడు నిన్ను దీవిస్తాను అంటే కనుక నాకు వద్దండి అన్నవారు చేయొద్దండి. చెప్పండి. అంబేద్కర్ వద్దంటారు మీరు? అసలే మీరు వద్దంటారు నాకు తెలుసు.
ఎవరు ఆయన అంటాడు, ఎవరు వదులుకుంటారండి అంటాడు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి బంగారం మనం వదులుకోండి తప్పులేదు, కానీ దేవుని ఆశీర్వాదాన్ని కూడా మాత్రం అసలు త్రోసి ఆ ఆశీర్వాదం కొరకంటే అండి రాత్రంతా ఒక వ్యక్తి ఏం చేశాడంటే చెప్పండి, దేవుని పాదాల చెంత పెరుగులాడంటండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక్కసారి నీవు దీవించబడదువు గాక అనంటే పక్కడితేనండి అన్నమాట. ఒక్కసారి అనద్దులే. మాధవి గారు మొత్తం తల్లవి శరణం అన్ని కంప్లీట్ చేసేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీ పక్కలు చెప్పండి, దేవుడు నిన్ను దీవించును గాక, దీవించును గాక. దీవించును గాక అంటే పైసలే కాదు, ఆరోగ్యంలో దీవించబడాలి, పొలములో దీవించబడాలి, చదువులో దీవించబడాలి, ఉద్యోగంలో దీవించబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ చేతి పనులన్నిటిలో కూడా దేవుడిని నేనేం చేయాలి, దీవించాలి. దీవెనకరం అండి. చక్కగా పాట కట్టారు ఒక యవనస్తుడు. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను నీ నన్ను బ్రతకమని, దారులలో ఏరువై ప్రవహించుమయా, కారు అగ్ని స్తంభమై నన్ను నడుపుమయా, సమృద్ధిగా కొనసాగమని, ప్రేమించవి నన్ను ప్రాణంగా. హల్లెలూయా. దేవుడు తన చెప్పండి దీవిస్తాడు. దీవెనకు అందరదే కోరుకోవాలండి. అందరూ ఆ ఆశీర్వాదంలోనే అన్ని దాగి ఉంటాయండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రత్యేకంగా దేవుణ్ణి మనం విడివిడిగా, యాకోబు గారు విడివిడిగా అడగలేదు, అడిగాడండి. యాకోబు గారు ఎక్కడ నాయన 5 సెంట్ల భూమి లేదా 2 సెంట్ల భూమి ఉండే పొలం ఇవన్నీ విడివిడి అడగలేదు. ఒకే ఒక్క మాట అడిగాడు. ఏ మాట? ప్రభువా నీవు నన్ను దీవించు. ఆ మాటలోనే అన్ని వచ్చేస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ పిండి పిసుగు తొట్టేకుడు ఏమవ్వాలి, దీవించబడాలండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ గర్భఫలం ఏమవ్వాలి, నీ భూఫలం ఏమవ్వాలి, నీ చేతి పనులు, నీ ఉద్యోగము. దేవునికి స్తోత్ర చెప్తుంది, హల్లెలూయా. నిజంగా మరి మాస్టర్ గారు, జేమ్స్ మాస్టర్ గారు ఒకప్పుడు డ్యూటీకి సైకిల్ మీద వెళ్ళేవారు. దేని మీద వెళ్ళారు చెప్పండి? సైకిల్ మీద వెళ్ళేవారు. తర్వాత చేతక్క మీద వెళ్ళారు. దేని మీద వెళ్ళారు? చేతక్క మీద. ఇప్పుడు దేని మీద వెళ్తున్నారు? కారు మీద వెళ్తున్నారు. అరే కదండి, అదే ఎవరి కారు అయితే ఏముంది, కారు మీద వెళ్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇంకా వచ్చే అవసరం నుంచి విమానంలో వెళ్తారు డ్యూటీకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు శ్రీని గారు ఉన్నారు, సైకిల్ మీద వెళ్ళేవారు. ఎక్కడికి వెళ్ళేవారు? అందరూ సైకిలే, ఉన్నవారు అందరూ సైకిల్లే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఉన్నవారందరూ సైకిల్లే ప్రారంభం. ఆమె చెప్పండి. చంద్రబాబు నాయుడు కూడా దీన్ని ప్రారంభించే ముందు సైకిల్ ఎక్కుతారు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటికి సైకిల్ ద్వారానే అందరిలోకి ఆయన తగిన వేస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి? కాబట్టి అందరి జీవితం దేనితో ప్రారంభం? ముందు సైకిల్. మా నాన్నగారు కూడా సువార్త ముందు దేని మీద? సైకిలే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత చేతక్క. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మరి అది ఆశీర్వాదమా కాదండి? చెప్పండి, చెప్పండి అమ్మా. అంటే కార్లు కొనుక్కోవడం ఆశీర్వాదం అని అంటారు మీరు. కార్లు కొనుక్కోవడం ఆశీర్వాదం కాదు. మనలాంటి వారిని దేవుడు అలాంటి స్థితిలోకి తీసుకురాడంటే అదేంటది? ఆశీర్వాదం. అదే మనమేం బొంబాని బంధువులు కాదు, బంధువులకు చుట్టాలం కాదు మనకి, అవునండి. కానీ ఎలాంటి స్థితిలో ఉన్న వారిని దేవుడు మనల్ని ఏం చేశాడు? అంచెలంచెలుగా తీసుకెళ్తాడు ఆయన. దేవునికి స్తోత్ర చెప్తే గట్టిగా హల్లెలూయా. మరి నర్సు గారు సాక్ష్యం 5 నిమిషాల్లో ముగించేశారు. ఆవిడ తెల్లారులు సాక్ష్యం చెప్తుంది. చెప్పమంటే అమ్మగారి కాడి నుంచి ఏం పెట్టారు, ఏం తిన్నారు అన్నీ చెప్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే టైంని బట్టి మరి భోజనాలు విందు ఉంది కాబట్టి పాస్ గారు మీరు కూడా ఒక 1/4 గంటలో ముగించండి అన్నారు. దేవునికి స్తోత్ర. అవసరమైతే మన శ్రీవారం చెప్పుకున్న వాక్యం అన్నారు. దేవునికి స్తోత్ర చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా.
కాబట్టి దేవుడు మనందరూ ఒకే మాట చెప్తా ఉన్నాడు, నీవు దీవించబడాలి. దేవునికి స్తోత్ర. నీ కుటుంబము అనేకులకి ఎలా ఉండాలి చెప్పండి? ఆశీర్వాదకరంగా ఉండాలండి. అలాగే మీరు కూడా కన్నీరు కాసి మీ బిడ్డల కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలండి. ప్రార్థన చేయాలి. చిన్నప్పటి నుంచే తోలేయాలి. ఎక్కడ తోలేయాలి? అదండి, చిన్నప్పటి నుంచి దేవుని సన్నిధిలో తోలితే వాళ్ళ పెద్ద అయ్యేటప్పుడు దేవుడు ఏం చేయాలి అదే మీరే అడగక్కర్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళ దేవుని సన్నిధి మీద ఆనుకుని ఉంటే, దేవుని మీద ఆధారపడి ఉంటే, ఏమండి చూడండి, దానియేలుని ఒక అధిపతిగా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. యోసేపుని దేవుడు ఒక ఫరో దేశంలో అధిపతిగా చేశాడు. దావీదుని ఒక దేశంలో తన సహోదరుల మధ్యన, తన ఇశ్రాయేలు ప్రజలనే మధ్యనే చూడండి రెండవ రాజుగా చేశాడు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని యొక్క నామాన్ని కనపరుద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము కూడా పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడి దేవుని యొక్క ఆశీర్వాదముల కొరకు మనం ప్రయాసపడాలి. నిన్ను ఆశీర్వదించు వారిని నేను కూడా ఏం చేస్తాను. అందుకే దేవుడు మోషేకు ప్రత్యక్షమై, నువ్వు ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళి ఎలాంటి శాపవచనాలు పలకొద్దు, ఇలాగే పలుకన్నాడు. చూడండి సంఖ్యాకాండము 6వ అధ్యాయము. సంఖ్యాకాండము చూడండి, సంఖ్యాకాండములో 6వ అధ్యాయంలో మన జ్ఞాపకం చేసుకుంటే కనుక 6వ అధ్యాయము 22వ వచనం. యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చాను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగనుము, మీరు ఇశ్రాయేలీలను ఎలాగూ దీవింపవలెను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి. హర్షబాబు ఫోటోగ్రాఫర్ రాను, ఇంకా నువ్వేగా బాబా, నేను అందరూ బాబు, తర్వాత నువ్వే. ఏ స్తోత్ర. ఒక మాట పలకండి. ఇప్పుడు అసలు నీకు తోడై ఉండి నడిపించును గాక, నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. హల్లెలూయా. మరి కంగ్రాట్స్ చెప్తున్నా సన్నిబాబుకి. మరి విష్ యూ ఆల్ ద బెస్ట్. చక్కగా చదువుకో. మీకోసం ఎప్పుడు ప్రార్థన చేస్తాం. సంఘము అందరూ ప్రార్థన చేస్తాం. కాబట్టి నిన్ను నూరేళ్ళు పిల్ల పాపలతో. సీని గారు ఏంటి? సారీ అండి బాబు, ఏమనుకోకండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది చక్కగా మంచి ఉన్నతమైన స్థితిలో నువ్వు ఉండాలని ప్రార్థిస్తూ చెప్పబడిన వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసిన తర్వాత చిన్న కార్యక్రమం ఉంది. అది అవగానే మనందరికీ విందు కార్యక్రమం ఉంది. యవనస్తులు కూడా కొంచెం సహకరించాలని ప్రభుపేట కోరుతున్నాను. డాక్టర్ గారు ప్రార్థన చేస్తారు. తర్వాత శని ప్రార్థన చేసుకుందాం. తర్వాత మీరే తోడుగా ఉండండి. నేను మరి కొత్త ప్రాంతంలో అనేక మంది ఉన్నాను. కుమారుడికి మంచి స్నేహితులు మీరు దయచేయండి. నేను తను ఎక్కడున్నానో మరి మీరు తోడు సహాయం మరి కుమారుడు ఎలా ఉంచండి. మరి ఏ ఉద్దేశంతో కుమారుడు వెళ్తుందో సఫలపరచండి. నేను మరి ఆ యొక్క చదువును మీరు పూర్తి చేసుకుని కుమారుడు మంచి ఉన్నతమైన స్థితిలో మరి మా మధ్యకు వచ్చి మంచి సాక్ష్యం చెప్పడానికి కూడా మంచి కృపను దయచేయండి. మరి కుమారుడు ప్రయాణ మంత్రంలో మీరు తోడుగా ఉండండి. కుమారుడు మీరు మళ్ళీ తల్లిదండ్రులు మీరు ధైర్యపరచండి. కుమారుడు మరి ప్రతిరోజు మరి మాట్లాడుకునే వీలు ఉంది, చూసుకునే వీలు ఉంది. కాకపోతే దూరంగా ఉంటాడనే ఒక ఇదే ఉంటుంది. కానీ దాని వల్ల మీరు వారి ఇరువురిని ధైర్యపరచండి. అలాగే కుమారుడు కూడా నాకు బాధ్యత కలిగి నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి, దాన్ని నెరవేర్చాలనే తపన కలిగి ఉంటా కృప దయచేయండి. ఎక్కడున్నాను మరి నీ ఎందుకు భయము భక్తి కలిగి జీవిత కృపను దయచేయండి. చేసిన ప్రయాణమంతలో మీరు తోడుగా ఉండండి. నేను మరి ఇక్కడికి ఉన్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి, దీవించండి. నేను మరి తల్లిదండ్రులు ఏమైతే ఆలోచనలు అక్కడికి ఆలోచనలన్నీ నెరవేర్చండి. ఈ కుటుంబాన్ని ఇంకా మీరు దీవించండి, ఆశీర్వదించండి. నిండారులుగా మీరు ఆశీర్వదించి దీవించండి. నేను ఇక్కడ ప్రతి బిడ్డను దీవించండి. జరుగుతున్న కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉండి నడిపించండి. నేను అందరికి కూడా నేను మరి ప్రేమ విందు ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమం కూడా మరి బాగా జరుగుటకు మీ కృపను దయచేయమని విషయం పరిశుద్ధన బట్టి అడిగి పెడుకుంటున్నాం తండ్రి. మంత్రులు మీ కోపలు వస్తాడు, గట్టిగా చెప్పడం మీకు అన్ని మేలు. చంద్రబాబుకి
శనిబాబు నాకు ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చిన తర్వాత నాకు గుడికాడు ఉంటే కనిపించాడు, మాట్లాడాడు. ఆ వేళ చెప్పాడు, నేను ఆ వేళ చెప్పాను. కానీ నువ్వు దేనికోసం అయితే నువ్వు వెళ్తున్నావు, అది దాన్ని నెరవేర్చాలి. తల్లిదండ్రులు మీ తల్లిదండ్రులు ఏదైతే ఆలోచించారో అది ఆలోచన నెరవేర్చాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ బాధ్యత మరింకా పెరిగింది. ఎందుకంటే కష్టపడ్డారు నీకు అక్కడ పంపించడానికి ఎంత ఇబ్బంది పడ్డారో నీకు తెలుసు. అవన్నీ నువ్వు మధ్యలో ఉంచుకొని మరి నువ్వు దేనికోసం వెళ్తున్నావో అది సక్రమంగా పూర్తి చేసుకుని మరి ఇంతకంటే మరి ఆశీర్వాదం కనుక మంచి ఉన్నతమైన స్థితిలోకి మరి మా మధ్యకి వచ్చి మరొకసారి ఈ రీతిగా మేము అందరము మరి కూడుకుని మరి ఇంతకంటే ఆనందకరమైన కూడిక అలాగే విందు కూడా జరిపించాలని మరి మనసారి కోరుకుంటుంది. ప్రయాణ మంత్రులు నీకు దేవుడు తోడై ఉండాలని కోరుకుంటూ నీ కోసం మేము అనుదినం మా కుటుంబ ప్రార్థనలు అందరి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాం. కాబట్టి నువ్వు కూడా మా సంఘాన్ని మమ్మల్ని మర్చిపోవద్దు. ఎప్పుడు మా వరకు కూడా నీ అందరి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకో. అలాగే నువ్వు క్షేమకరంగా అక్కడ చేరాలని మనసారి కోరుకుంటున్నాను. దేవుడికి సాక్షి దీవించాలి. ఓకే, అందరికీ వందనాలండి. మరి తమ్ముడు సన్నిని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఈరోజు ఇంతటి గొప్ప కార్యం జరగడానికి మెయిన్ కారణం దేవుని కృప, మరి సేవకులు ప్రార్థన, సంఘ ప్రార్థన నేను నమ్ముచున్నాను. తల్లిదండ్రులుగా మొట్టమొదటిగా వారు కూడా ఎంతో బ్లెస్ చేస్తూ ఉంటారు. మమ్మీ నాకు ప్రతి విషయంలో చెప్తూ ఉంటారు, ప్రార్థన చేయండి నాయన, ఇలా తమ్ముడికి ఇలా ప్రయత్నం చేస్తాడని చాలా విషయాలు నాకు చెప్పారండి. ప్రార్థించడం వీటన్నిటికీ కారణం, మూల కారణం ప్రార్థన. మరి సంఘాన్ని మమ్మల్ని ఎప్పుడు కూడా మర్చిపోవారు. ఎందుకంటే దీని అంతటికి కారణం ముందు ప్రార్థన ఉంది కాబట్టి దేవుడు మరి ఇంత స్థాయికి తీసుకెళ్ళడం నా బిడ్డ మర్చిపోకుండా మరి చక్కగా చదువుకొని, ఇందాక మా అమ్మాయికి కూడా చెప్తుంటే ఎంత మాట్లాడింది, ఆల్ ద బెస్ట్ చెప్పమంది. మరి ఆ బిడ్డ అక్కడ క్షేమంగా చదువుకొని సంఘానికి, ఈ గ్రామానికి, కుటుంబానికి చక్కటి పేరు తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి విష్ ఆల్ ది బెస్ట్ అండ్ హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. సిగ్గుతో అంబేద్కర్ హల్లెలూయా. మీరందరూ ఎవరైనా మరి సన్నిక తర్వాత భోజనం చేస్తూ వచ్చి మాట్లాడుతూ వెళ్ళండి. కుటుంబ సభ్యులు ఎవరున్నారండి? కుటుంబ సభ్యులు ఎవరైనా సెండప్ 1 minute, ఎవరైనా 1 minute. మరి ముఖ్యంగా మరి సన్నిబాబు ప్రయాణంలో దేవుడు తోడుగా ఉండాలనేసి మరి తల్లిదండ్రులు ఎంతో వ్యయ ప్రయాసం వచ్చి ఏ లక్ష్యంతో అయితే మరి ఉన్నత చదువుల కోసం బిడ్డని పై చదువులు చదివించాలనేసి ఉన్నతమైన స్థితిలో చూడాలని తల్లిదండ్రుల యొక్క ఆశ, అలాగే ఆ బిడ్డ యొక్క ఆశ మన బిడ్డ జీవితంలో నెరవేరాలని మరి అక్కడ కష్టపడి చదువుకుని మరి మంచి మరి ఉన్నతమైన స్థితిలో మరి రావాలనేసి నేను బిడ్డకి ప్రయాణం రాకపోవడంతో మెరుగు ఉండాలని, అలాగే అక్కడ మరి కొత్త ప్రదేశము, మన దేశం కాదు, మన భాష కాదు, మరి అక్కడ ఆ బిడ్డ మరి ఎమడగలిగి ఉండగలిగిన అక్కడ వాతావరణ పరిస్థితులకి, అలాగే అక్కడ భాషకి అన్నింటికి కూడా బిడ్డ అడ్జస్ట్ అయ్యి త్వరగా నేర్చుకుని బాగా చదువుకుని మంచి ఉన్నతమైన స్థితిలో బిడ్డ అది తన కుటుంబంలోకి కావాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అన్ని, హ్యాపీ జర్నీ. అందుకే మహిళా ఘనత కీర్తి ప్రభావంలో కలుగును గాక. మరి మా సన్నిబాబు ఎంత సైలెంటో, లోపల అంత పట్టుదల ఎక్కువ. చిన్నప్పటి నుంచి ఏదన్నా అనుకున్నాడంటే ఖచ్చితంగా సాధిస్తాడు.
ఆ నమ్మకం అయితే మాకు ఉంది. మరి తను చక్కగా మరి అమెరికా వెళ్ళి చక్కగా అక్కడ చదువుకుని అక్కడ మంచి ఉన్నతమైన స్థితిలో ఉండాలని మనసారా కోరుకుంటున్నాను నేను. మరి వాళ్ళ అమ్మకైతే చాలా బెంగగా ఉంది. వాళ్ళకు కూడా వాళ్ళ డాడీకి వాళ్ళ మమ్మీకి ఎటువంటి బెంగ లేకుండా వాళ్ళు ధైర్యంగా ఉండాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. మరి ఇప్పుడంటే ఇంకా దూరం ఉన్నారన్న ఆలోచనే తప్ప దగ్గరగా ఉన్నట్టే ఉంటుంది. వీడియో కాల్స్ మాట్లాడుకుంటుంది, ఇంకా అస్తమానం చూసుకోవడం, అసలు దూరంగా ఉన్న ఫీలింగే కలగదు. కాబట్టి వాళ్ళు కూడా బెంగ లేకుండా, అలాగే సన్నిబాబు కూడా బెంగ లేకుండా ఉండాలని, తను అనుకున్న కార్యం చక్కగా నెరవేర్చి మా అందరినీ, కుటుంబాన్ని, సంఘాన్ని, తల్లిదండ్రుల్ని సంతోష పెట్టాలని నేను మనసారా కోరుకుంటున్నానండి. అలాగే మీరు అందరూ కూడా మా సుష్మా తల్లికి కూడా మంచి సంబంధం వచ్చి వివాహం జరగాలని అందరూ ప్రార్థన చేయండి. మరి అది కూడా జరగాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ బాబు. గాడ్ బ్లెస్ యూ. ఇంకా ఎవరు పట్టుకోండి, అది తప్పకూడదు. అంటే చిన్నోడు కదా మరి వయసులో జాగ్రత్తగా వెళ్ళి నువ్వు తప్పే తల్లిదండ్రులు మరి అలా నేను ఈ స్థితికి ఇచ్చారు కాబట్టి నువ్వు సన్మానం మీ డాడీ మమ్మీకి వాళ్ళ వల్ల కాబట్టి నువ్వు స్థితిలో ఉన్నావు కాబట్టి సంతోషంగా చెప్పగలరా?